సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనకి సత్తెనపల్లి సబ్ డివిజన్ కింద 3 మండలాలు ఉన్నాయి. ఒకటి పెదకూరపాడు, సత్తెనపల్లి, ముప్పాల మండలాలు. ఈ 3 మండలాలకు సంబంధించి మనకి ఎక్కువగా గత 2 నెలలుగా మనకి కాటన్ పంట అనేది, ప్రత్తి పంట అనేది ప్రముఖంగా సాగవటం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మిరప గత వారం రోజుల నుంచి కూడా మొదలవుతున్నది నాట్లు వేయటం. అట్లాగే వరి అవి కూడా ఒక వారం రోజుల నుంచి నాట్లు వేయటం మొదలవుతున్నాయి. అయితే ప్రముఖంగా ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి తుఫాను కారణంగా మనకి ఈ 3 మండలాల్లో కూడా ప్రస్తుతం పంట యొక్క పరిస్థితి చూసుకున్నట్టయితే సత్తెనపల్లి మండలంలో చూసుకున్నట్టయితే మనకి 5110 హెక్టార్లు మనకి సాగు అవడం జరిగింది. దానిలో మనకి ప్రాథమికంగా అన్ని గ్రామాల నుంచి తీసుకున్నటువంటి సమాచారం ప్రకారము 1250 హెక్టార్ల దాకా ఈ వాగులమ్మట కానీ అట్లాగే లో లయింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి పత్తి పొలాల్లో నీట మునిగి అని చెప్పేసి మనం ప్రాథమికంగా అంచనా వేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అట్లాగే వరి వచ్చేసి 116 హెక్టార్లు సాగులో ఉంటే 47 హెక్టార్లు మనకి ఈ నీట మునిగిందని చెప్పేసి మనం ప్రాథమికంగా ఇవ్వడం జరిగింది. తర్వాత పెదకూరపాడు మండలంలో తీసుకున్నట్టయితే పత్తి 4674 హెక్టార్లు సాగైనది. దీనికి గాను 720 హెక్టార్లు మనం ప్రాథమికంగా నీట మునిగి ఉన్నట్టు సమాచారం ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. తర్వాత మనకి పెదకూరపాడులో మినుము పంట కూడా ఒక 20 హెక్టార్లు సాగు చేయడం జరిగింది. దాంట్లో ఒక 5 హెక్టార్లు మనకి పంట నీట మునిగినట్టు సమాచారం ఇవ్వడం జరిగింది. తర్వాత ముప్పాల మండలం సంబంధించి ప్రతి 875 హెక్టార్లు సాగులో ఉండగా 150 హెక్టార్లు మనకి నీట మునిగిందని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అట్లాగే మినుము పంట కూడా 6 హెక్టార్లకు గాను 3 హెక్టార్లు నీట మునిగినట్టు ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగింది. మొత్తంగా 3 మండలాలకు సంబంధించి 10,791 హెక్టార్లు మనకి సాగులో ఉండగా ప్రస్తుతము 2,175 హెక్టార్లు ప్రత్తి కానీ అట్లాగే వరి కానీ మినుము పంట కానీ నీట మునిగిందని చెప్పేసి మనం ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి నివేదిక ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి నిన్నటితో వర్షము ఆగిపోయి పొలాలన్నింటిలో కూడా మనకి ఉన్నటువంటి నీళ్ళన్నింటిని కూడా రైతు సోదరులందరూ కూడా బయటికి వెళ్ళబెట్టేసి ఆరబెట్టే కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే ఇంకా వర్షం కనుక తర్వాత రోజుల్లో ఈ ఇవాళ రేపు కానీ తర్వాత వర్షం లేనట్టయితే ఈ నీరంతా కూడా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ పంటలన్నీ కూడా కొన్ని మనము మెలకువలు పాటించినట్టయితే మళ్ళీ తిరిగి యథావిధిగా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉండేటువంటి ఉంటుంది. అలా కాకుండా ఏదన్నా ఫర్దర్గా మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ వర్షాలు పడి ఎక్కువగా పంటలు దెబ్బతిన్నట్టయితే అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు మనం రైతు వారీగా పంట నష్టపరిహారం వివరాలు సేకరించి నష్టపరిహారానికి మనం ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరుగుతుంది. ఇది మనము చేయబోయేటువంటి కార్యక్రమం. ముందుగా ఏంటంటే మనకి దెబ్బతిన్న తర్వాత మనం ఎలాగో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము. కానీ పంటలు కొన్ని మెలకువలు తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పంటల్ని దెబ్బతినకుండా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాలను కూడా మనం మన రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ అట్లాగే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ మేము కూడా పొలాలని పరిశీలించి రైతులందరికీ కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఏంటంటే మనకి ముఖ్యంగా ప్రత్తి పంట మనకి ముఖ్యమైన పంట, అది ఎక్కువగా ఉన్నది. ప్రస్తుతం ఏంటంటే మనకి ఎదుగుదల కాయ పూత దశలో ఉంది కాబట్టి ఎక్కువగా మనకి ప్రత్తి మీద మనం నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడున్నటువంటి కండిషన్లో 30 రోజుల నుంచి 60 రోజులు, కొన్ని చోట్ల 80 రోజులు పంట ఉంది కాబట్టి, అంటే పూత నుంచి కాయ తొడిగేటువంటి దశలో ఉంది కాబట్టి ఈ దశలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా పడ్డటువంటి వర్షాన్ని ఎక్కడా కూడా పొలంలో నీరు నిల్వ ఉన్నట్టయితే వాటిని గండి కొట్టేసేసి మన పంట పొలాల్లోకి నీరు పోయేటట్లు మనం దారులు ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా నీటిని బయటికి పంపించి వేయాలి. బయటికి పంపించేసిన తర్వాత మనకి ముఖ్యంగా ఏంటంటే తేమ అధికంగా ఉన్నప్పుడు మొక్కలు ఉరకెత్తేటువంటి, అంటే భూమి నుంచి ఎటువంటి బలాన్ని తీసుకోలేని పరిస్థితిలో ఉంటాయి కాబట్టి మనం
పైపాటుగా మనం ఆ బలాన్ని ఇచ్చినట్టయితే మొక్కలు తిప్పుకొని మళ్ళీ యథావిధిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికి మనము ఫోలియర్ స్ప్రే అంటే పైపాటుగా మనం 1-2% పొటాషియం నైట్రేటు ద్రావణాన్ని, అట్లాగే 1-2% మనం యూరియా ద్రావణాన్ని, 1-2% డిఏపి ద్రావణాన్ని మనం నీటిలో ఇవి తయారు చేసుకొని కరిగించి మొక్కలపైన పిచికారీ చేసినట్టయితే మనం ఈ ఉరకెత్తకుండా మనకి మొక్కల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే మనకి పైపాటుగా కూడా మనం ఒక 20-30 కేజీలు యూరియాని, అట్లాగే 10 కేజీల పొటాష్ని మనం ఎకరానికి చొప్పున మనం పైపాటుగా కూడా ఎదజల్లినట్టయితే ఈ మొక్కలు మళ్ళీ ఉరకెత్తకుండా మళ్ళీ యథావిధిగా మళ్ళీ మనకి పంట దెబ్బతినకుండా నష్ట నివారణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది మనము